ఇంకొక అంశం కూడా సెకండ్ ఇష్యూ కూడా ఏంటంటే తర్వాత డిస్టిలరీకి సంబంధించి డిస్టిలరీకి సంబంధించి కూడా ప్రభుత్వం అంటే మంత్రికి రూల్స్ ప్రకారం చట్టం ప్రకారం అధికారం వాటికి సంబంధించి ఆ విధంగా డిస్టిలరీ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి, తద్వారా ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా జరిగినప్పుడు మరి ఎందుకు మీరు లేట్ చేస్తా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ క్యాబినెట్కి పంపిండు, మీరు కూడా క్యాబినెట్కి పంపండి అని దానిపైన అధికారం రాసినప్పుడు ఆ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం పంపిండో ఫైల్స్ పంపమని అడిగినాం. ఫైల్స్ ఏం రాసిండో ఏం పంపిండో కేసీఆర్ ఎట్లా పంపిండు, మరి రూల్స్కు వ్యతిరేకంగా ఎట్లా పంపిండు, ఏం చేసిండు, ఎందుకు పంపాల్సి వచ్చింది అంటే ఆ ఫైల్స్ కూడా రాలే, ఫైల్స్ కూడా పంపలే. ఈ రోజు దాకా పంపనప్పుడు మరి చీఫ్ సెక్రటరీ గారికి పంపడం జరిగింది, దానికి చీఫ్ సెక్రటరీ గారికి నోట్ ఇవ్వడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. మరి దానికి కూడా రియాక్ట్ కల. అట్లాగే ఇంకా కొన్ని విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బిస్లరీ కంపెనీస్ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క కంపెనీకి లీజ్ లైన్స్ ఉన్నప్పుడు లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేస్తారు. లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేసే రూల్ ఉంది, చెయ్యని కారణంగా ఒక్కటే కంపెనీ ద్వారా నెలకు 23 కోట్ల రూపాయలు 10 మాసాలకు 230 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. అంటే చట్టానికి లేకుండా కూడా చట్టంలో లేనివేమో చేసిండ్రు, చట్టాలు ఉన్నవేమో చేయలేదు. అది దాని మూలంగా వీళ్ళపైన మరి ఈ విధంగా ప్రభుత్వ విధులు అడ్డుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది, రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉందని చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ చేయడం జరిగింది. నేను నిన్న చేసింది కాదు, అది 11 అక్టోబర్ 2023. సో దానిపైన వాస్తవంగా దీనిపైన జరిగింది ఏంటి, మీరందరూ అనుకున్నట్టుగా ఏదో ఇది పంపినందుకే దీనికోసమే ఏదో ఉద్యోగం వదిలేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం తెలుసా, అతనికి ఏజీ హాస్పిటల్లో నెలకు 10 లక్షల రూపాయలు జీతం ఆఫర్ వచ్చింది. అంటే ఢిల్లీలో కొన్ని కంపెనీలో అతను ప్రైవేట్గా ఎక్కువ శాలరీ వస్తాను కింద దానికోసమే వాలంటరీ పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలియదు. రెండవ, ఇది వాస్తవం. మరి ఇది వాస్తవం, ఇటువంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు 10-20 ఉన్నాయి అన్నప్పుడు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి మేలు జరిగేది, ఉద్యోగాలు వచ్చేది, ఆదాయం వచ్చేది చేయనప్పుడు ఇది నేను ప్రశ్నించడం నాకు తప్పవుతుందా, ఆయన కమిటీ చైర్మన్ పెట్టడం నాకు తప్పవుతుందా?